నమస్కారం. ఇంకొక ఇంగ్లీష్ క్లాస్‌కి ఈ వారంలో మొదటి క్లాసు. ఇందులో దగ్గరలో ఉండే ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్‌లో ఇవి రావచ్చు అని మనము ఎక్స్‌పెక్ట్ చేస్తుండే న్యూ మోడల్ క్వెషన్స్‌ని నేర్చుకుంటూనే క్లాస్ చివరికి వచ్చేటప్పటికి ఇంతకుముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నట్టు ఇంపార్టెంట్ వొకాబులరీ కూడా చివరన మనము నేర్చుకుందాం. ఈ క్లాసులో మీరు బోర్డు మీద చూస్తున్నట్టుగా న్యూ మోడల్ లేక న్యూ టైప్ ప్యాటర్న్ క్వశ్చన్స్ మీరు ఇప్పుడు నేర్చుకోబోతున్నారు. మిగతా క్లాసుల్లాగానే ఈ క్లాస్ కూడా మీరు చాలా ఇంపార్టెంట్గా భావించండి. మీకు తప్పకుండా మంచి మార్కులు తీసుకొచ్చే ఎన్నో టిప్స్, పాయింట్స్, రూల్స్, షార్ట్కట్స్, వాట్ ఎవర్ యూ కాల్ దెమ్, అవన్నీ కూడా మీరు ఇప్పుడు నేర్చుకోబోతున్నారు. చివరన వొకాబులరీ ఉంటుంది. ఈరోజు వచ్చిన మనకు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే, ఫిల్లర్స్. ఈ ఫిల్లర్స్ని సింగిల్ ఫిల్లర్స్గా, డబల్ లేక ట్రిపుల్ ఫిల్లర్స్గా కూడా అడుగుతుంటారు. ఒక్కోసారి ఫిల్లర్స్లో ఒక వర్డే ఉంటుంది, రెండు బ్లాంకులకి కూడా ఆ ఒక్క వర్డే సరిపోతుంది. అట్లావి కూడా ఫిల్లర్సే. అవి ఒకటే సింగిల్ ఫిల్లర్. ఇవేమిటంటే వన్ వర్డ్తో ఫిల్ చేసే మోడల్ కాదు ఇది. ఆల్మోస్ట్ హాఫ్ ఏ సెంటెన్స్ ఈజ్ మిస్సింగ్. ఒక సెంటెన్స్లో దాదాపు సమ్ 10 to 15 వర్డ్స్ ఉండవు. వాటిని 5 ఆప్షన్స్గా లేక 4 ఆప్షన్స్గా ఇచ్చి ఐదవ దాన్ని రెండు సరిపోతాయా, 3 సరిపోతాయా అనిపించేలాగా ఉండే ఒక ఆప్షను, లేక ఏవి సరిపోవని ఉండే ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఈ మోడల్ ఇప్పుడు ఎక్కువగా కనపడుతోంది అన్ని రకాల ఎగ్జామ్స్లో, ప్రిలిమ్స్లో, మెయిన్స్లో కూడా ఈ మోడల్ మనకు ఎక్కువగా కనపడుతోంది. అందుకనే ఇవి ఈరోజు 5 డిస్కస్ చేద్దాము. చివరన యాజ్ యూజువల్ వొకాబులరీ విచ్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ కన్ఫ్యూజింగ్ అస్ ఎ లాట్ అండ్ వీ విల్ గెట్ క్లియర్ మీనింగ్స్ ఆఫ్ దోస్ వర్డ్స్ అండ్ హౌ టు యూజ్ దెమ్ ఇన్ సెంటెన్సెస్. ఇవి కాంప్రహెన్షన్లో అడిగే సినానిమ్, యాంటోనిమ్ అక్కడ పనికొస్తాయి. మీనింగ్స్ తెలిసింటే ఫిల్లర్స్లో కూడా పనికొస్తాయి, క్లోజ్ టెస్ట్లో కూడా పనికొస్తాయి. అందుకనే వొకాబులరీతో మనకు ఇమ్మీడియట్గా 3 రకాల యూజ్ ఉంటుంది. ఒకటి, కాంప్రహెన్షన్లో అడిగే వొకాబులరీ సెక్షన్లో పదాలు బయటపడతాయి, మీనింగ్స్, సిమిలర్ మీనింగ్స్, డిస్సిమిలర్ మీనింగ్స్ అక్కడ. ఇంకొకటి ఫిల్లర్స్. చివరిది క్లోజ్ టెస్ట్. కాంప్రహెన్షన్, ఫిల్లర్స్, క్లోజ్ టెస్ట్ అనే 3 టాపిక్స్ దాదాపు ప్రతి ఎగ్జామ్లో కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఏమిటి, వొకాబులరీ మీద మీరు బాగా కమాండ్ పెంచుకుంటే 3 సెక్షన్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ ఏఆర్ఈ, ఓఆర్ కాదు, ఆర్ ఇన్ యువర్ పాకెట్. ఎప్పుడు వెన్ యూ హ్యావ్ గుడ్ కమాండ్ ఓవర్ వొకాబులరీ, యూ విల్ హ్యావ్ దీస్ సెక్షన్స్, దీస్ టాపిక్స్ ఇన్ యువర్ పాకెట్ ఆల్రెడీ. అంటే సులభంగా 8 నుండి 15, 17 మార్కులు ఇప్పుడు మీ దగ్గర ఉన్నట్టే, ఎప్పుడు మీరు కనుక వొకాబులరీ మీద బాగా గ్రిప్ పెట్టుకొని ఉంటే. అందుకనే క్లాస్ చివరికి వచ్చేటప్పటికి అట్లా పదాలు, పోయిన వారం డిస్కస్ చేసిన పదాలు ఇంకొన్ని ఒక 4-5 పదాలు మళ్ళీ మీకు డిస్కస్ చేస్తాను, ఒకే రకంగా ఉంటాయి. ముందుగా ఇవి పూర్తి అయిపోయి ఏముంది ఇక్కడ. ఫస్ట్ క్వశ్చన్, సిన్స్ ది అడ్వెంట్ ఆఫ్, అడ్వెంట్ అంటే బిగినింగ్ మొదలవ్వడం, అరైవల్, బిగినింగ్, ఎంట్రీ ఇవన్నీ చెప్పవచ్చు. సిన్స్ ది అడ్వెంట్ ఆఫ్ కేబుల్ టెలివిజన్ అట్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ డికేడ్ బ్లాంక్ వచ్చింది. సమ్ 10-12 వర్డ్స్ లేవు. ఏ జైంట్ స్ట్రైడ్
ఫార్వర్డ్ ఇన్ అవర్ కంట్రీ. జైంట్ అంటే పెద్ద, భారీగా, చాలా పొడుగ్గా, ఎత్తుగా, లావుగా, విశాలంగా ఉంటే జైంట్ అంటాం దాన్ని. స్ట్రైడ్ అంటే అడుగు, ఫుట్. జైంట్ స్ట్రైడ్ ముందుకు పెట్టింది అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ మొత్తం అర్థం ఏమిటంటే, ఈ దశాబ్దం, ఈ డికేడ్ అంటే 10 years, ఈ డికేడ్ మొదలయ్యేటప్పటికీ కేబుల్ టెలివిజన్ రావడంతో, అంటే ఈ డికేడ్లో కేబుల్ టెలివిజన్ రావడంతో ఏదో ఒకటి మన దేశంలో ఒక పెద్ద ముందడుగు వేసింది అని. ముందడుగు వేసినది ఏదో మనకు ఆప్షన్స్లో కనపడుతుంది. అది ఆ క్లాజ్కి సబ్జెక్ట్ అవుతుంది. దానిని బట్టి వర్బ్ ఉండాలి. సరే, ఇప్పుడు మీరు 4 ఆప్షన్స్ ఉన్నాయి. 5వదేమో బోత్ బి అండ్ డి అని కనపడుతుంది. సో ఈ 4 మీరు చూసేందుకు కొంచెం టైం పడుతుంది. హౌ టు రెడ్యూస్ టైం అండ్ గెట్ మోర్ మార్క్స్. మీరు చాలామంది చెప్పే కంప్లైంట్ ఏమిటంటే టైం సరిపోలేదు అని. ఇది చాలామంది చెప్పే ఒక ఒపీనియన్, టైం సరిపోలేదు అని. అంటే కొన్నే చేసి వచ్చింటారు. దానికి కారణం ఏమిటంటే మనము అన్ని ఆప్షన్స్ని మొత్తం ప్యాసేజ్ అంతా కూడా చదువుతూ ఉంటాము. ఒక్కోసారి చిన్న సెంటెన్సే చదవచ్చు, కానీ ఇన్ని ఆప్షన్స్, ఇన్ని పదాలు ఉన్నప్పుడు దానిని మొత్తంగా చదవకుండా షార్ట్ టైంలో సరిగ్గా క్యాచ్ చేసి, ఇంగ్లీష్లో అంటారే హిట్టింగ్ ద బుల్స్ ఐ అని ఒక ఇడియం. అది బుల్స్ ఐ అంటే ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టడం, పిన్ పాయింట్గా చేయడాన్ని హిట్టింగ్ ఏ బుల్స్ ఐ అని అంటారు. బుల్స్ ఐ. ఇప్పుడు బుల్స్ ఐని కొట్టాలి మీరు, అంతేగాని యూ షుడ్ నాట్ లూజ్ యువర్ టైం బై రీడింగ్ ఆల్ ది ఆప్షన్స్. ఒక చిన్న షార్ట్ కట్ ఏం తెలుసా ఇక్కడ కనపడుతున్నది మీకు? సిన్స్ అనే పదం. సిన్స్ అంటే అప్పటి నుండి అని. ఎప్పుడైనా సెంటెన్స్లో సిన్స్ అని వస్తే ఆ సెంటెన్స్లో వాడే వర్బ్ ఫామ్ ఎలా ఉంటుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా అయి ఉంటుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్ అయినా అయి ఉంటుంది కదా. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్ కానివేవైనా ఉంటే అది తీసేయచ్చు మీరు వెంటనే. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కాని వర్బ్ ఏమైనా ఆప్షన్స్లో అడిగారా అంటే ఒకటి ఉంది చూడండి. ఫస్ట్దే టుక్ అనేది. అది ఏమిటి? V2. పనికి వస్తుందా? రాదు. ఎందుకు? సిన్స్ వస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ రావాలి, ఆర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. టుక్ ఏమిటి? సింపుల్ పాస్ట్. సో తీసేసేయండి. ఏ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్. సెకండ్, ఇప్పుడు ఇక్కడ బిని అట్లనే ఉంచి కాసేపు సి ఆలోచించండి. ఈ డికేడ్లో కేబుల్ టెలివిజన్ రావడంతో ఏది పెద్ద ముందడుగు వేసింది? ఏది వేసింది? ఒక మనిషా? కాదు. ఏమిటి వేసింది? మన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద ముందడుగు వేసింది అన్నారు. అవునా? అదే కదా మన వినోద పరిశ్రమ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, సినిమా, టీవీ, ఇదంతా కూడా ఒక ఇండస్ట్రీ, ఒక పరిశ్రమ. ఇది పెద్ద ముందడుగు వేసింది అన్నారు. పెద్ద ముందడుగు వేసింది ఇండస్ట్రీ కాబట్టి, ఇండస్ట్రీ అంటే ఏమిటి? సింగులర్ ఉంటే పక్కన హ్యాజ్ రావాలనా, హ్యావ్ రావాలనా? ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యాజ్ రావాలి. ఏమి ఇచ్చారు ఇక్కడ? హ్యావ్. కాబట్టి ఇది కూడా తప్పే. సి కూడా తప్పని తెలిసిపోయింది. అవునా? తర్వాత ఇప్పుడు బి అట్లే ఉంచి డి దగ్గరికి రండి. ది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ హ్యాజ్ టేకన్ అని అన్నారు. హ్యాజ్ టేకన్. ఇప్పుడు బీకి డీకి ఏమి డిఫరెన్స్ అంటే, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్ టెన్స్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏది? డి అనేది. ఎందుకు? ఇక్కడ బీన్ లేదు చూడండి. ఇక్కడ బీన్ ఉంది, ఇక్కడ బీన్ లేదు. ఇప్పుడు రెండిట్లో చాలా దగ్గరికి వచ్చేసిన రెండు ఆన్సర్స్. ఏది తీసుకోవాలా అంటే, ఇప్పుడు ఇది గ్రామర్, ఇది లాజికల్ ఏం తెలుసా? దీనికి ఆన్సర్ నేను డి అంటాను అనుకోండి. ఎందుకు నేను డి అన్నాను? మీరు కూడా డి అనుకొని ఉంటే చూస్తున్న వాళ్ళు ఎందుకు అనుకున్నారు డి అని అంటే, ఒక చిన్న లాజికల్ పాయింట్.
ఇది అర్థమైతే చాలా ఎంత ఈజీగా ఉంది కదా అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా ఒక అడుగుని వేస్తూనే ఉంటామా? ఒక అడుగు వేసేస్తాం అంతే కదా. ఒక అడుగునే మళ్ళీ మళ్ళీ వేస్తుంటాం. ఎలా వేస్తాం? ఒకటోది, రెండవది, 3, ఇట్లా పడతాయి కానీ అడుగులు. ఒక అడుగునే మళ్ళీ మళ్ళీ వేస్తుంటామా? వెయ్యం కదా. కాబట్టి హ్యాస్ బీన్ టేకింగ్ అనే ప్రోగ్రెసివ్ కంటిన్యూవస్ టెన్స్ రాంగ్. పెద్ద ముందడుగు వేస్తున్నది కాదు, పెద్ద ముందడుగు వేసింది. ఆ అడుగు వేశాక ఇంకొక అడుగు అట్లా 2, 3, 4 వస్తాయి కానీ మొదటిదే మళ్ళీ మళ్ళీ పడుతుంటుందా? దేనికైనా ఒకటే కదా బిగినింగ్ ఉండేది. అనేక బిగినింగ్స్ ఉంటాయా? ఉండవు కదా. బిగిన్ అవుతుంది, ముందుకెళుతూ ఉంటుంది. కాబట్టి పెద్ద ముందడుగు వేసింది అంటే మీకు కంటిన్యూవస్ రాదు. అప్పటి నుండి ఇలా అది ముందుకు వెళుతోంది అంటే కంటిన్యూవస్ వస్తుంది. వాళ్ళు ఏమన్నారు? జైంట్ స్ట్రైడ్ ఫార్వర్డ్. ఒక పెద్ద ముందడుగు వేసింది. వేస్తున్నది కాదు, వేసింది. వేసింది అంటే అయిపోయింది, ఐఎన్జీ లేదు. కాబట్టి హ్యాజ్ టేకన్, బీన్ అక్కర్లేదు. వెరీ క్లోజ్, బి అండ్ డి. అందుకే నేను బోత్ బి అండ్ డి కూడా ఆప్షన్ ఇచ్చాను. నో, ఇక్కడ ఈ బాగానే ఉంది. దీని కారణంగా తప్పు అయిపోతుంది. రీజన్ వచ్చి ఏమండి, మనం ఒక అడుగుని ప్రతిసారి ఆ అడుగునే వేయము. ఒక అడుగు వేసి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతుంటాం అంతే. కాబట్టి కంటిన్యూవస్ రాదు, ప్రోగ్రెసివ్ రాదు. సో వీ మేక్ ఓన్లీ వన్ బిగినింగ్ వన్స్, ఫ్రమ్ దేర్ వీ కంటిన్యూ. అందుకనే ఐఎన్జీ లేకుండా ఉండే ఆప్షన్ సరిపోతుంది. అర్థమైందా? సిన్స్ వస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ రావాలి. హ్యాజ్ ప్లస్ టేకన్. హ్యావ్ తప్పెందుకు ఇక్కడ అంటే కనుక ఇండస్ట్రీ సింగులర్, హ్యావ్ రాదు. టుక్ తప్పెందుకు ఆప్షన్ ఏ అంటే సిన్స్ వస్తే పాస్ట్ సింపుల్ రాదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి. క్లియర్? ది సెకండ్ వన్. డాష్ ఫేజ్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ నెక్స్ట్ వీక్ ఇన్ 67 కాన్స్టిట్యుయెన్సీస్ స్ప్రెడ్ ఓవర్ 11 డిస్ట్రిక్ట్స్. 11 జిల్లాలలో విస్తరించిన 67 నియోజకవర్గాలలో సెకండ్ ఫేజ్ ఎన్నికలు. మన దేశంలో కొన్ని రాష్ట్రాల సైజును బట్టి ఒక 5-6 ఫేజుల్లో ఎలక్షన్స్ జరుగుతుంటాయి. చిన్న రాష్ట్రం అయితే 1 ఫేజ్ అయిపోతుంటుంది. ఇది అట్లాంటి పెద్ద రాష్ట్రం ఉన్నట్టుంది. కాబట్టి ఈ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో రెండవ ఫేజ్ ఎలక్షన్స్కి క్యాంపెయిన్ అంటే ప్రచారం చేస్తారు కదా, అది అయిపోతోంది. ఎప్పుడు? వచ్చే వారం అయిపోతుంది. వచ్చే వారం అయిపోతుంది కాబట్టి రాజకీయ పార్టీలు విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఏదైనా ఒక పనిని విపరీతంగా చేస్తే, తీరిక లేకుండా చేస్తుంటే దాన్ని హెక్టిక్ అని అంటారు. హెక్టిక్ అంటే బిజీ, వితౌట్ ఎనీ గ్యాప్. వేగంగా వెళుతుంటుంది, ఆగకుండా వెళుతుంటుంది, ఎక్కడ కూడా టైం లూజ్ అవుతున్నట్టు ఉండదు, జరుగుతూనే ఉంటుంది. అట్లా దాన్ని హెక్టిక్ అంటారు. మనం అంటామే ఈ వారం నాకు హెక్టిక్ షెడ్యూల్ ఉందండి ఆఫీసులో అని. అంటే తీరిక లేనంత పని ఉంది ఆఫీసులో అని. సో యూ కెన్ సీ మెనీ పీపుల్ సేయింగ్ ఐ హ్యావ్ ఎ హెక్టిక్ షెడ్యూల్, ఐ హ్యావ్ హెక్టిక్ షెడ్యూల్ ఓవర్ నెక్స్ట్ 2 వీక్స్ ఇట్లా అంటుంటారు కదా. వచ్చే 2-3 వారాల్లో చాలా పని ఉంది, ఎక్కడికి బయటికి రాలేను నేను. అట్లా హెక్టిక్ అంటే వెరీ బిజీ, హ్యావింగ్ నో టైమ్ టు స్పెండ్ ఫర్ అదర్ థింగ్స్, దాన్ని హెక్టిక్ అంటారు. ఓకే, ఇందులో ఆప్షన్స్ మామూలుగా డి 4 ఇచ్చాను. ఈ అనేది ఏమిటంటే ఇవేవి కుదరవు అని. ఏమి రాయాలో నేను ఇవ్వలేదు. ఈ ద్వారా ఏం చెప్పాలనుకున్నాను, సరిపోతాయి కానీ ఇచ్చిన వాటిలో ఏదో వేరేది రావాలి. మనకు అది వేరేది రావాలనిపిస్తే ఈ సెలెక్ట్ చేసుకుందాం. కానీ అది చేసేలోగా ఇచ్చిన వాటిలో ఆన్సర్ లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకటి చూడండి, హెక్టిక్ క్యాంపెయిన్స్ ఇన్ ద సెకండ్ అని అన్నారు. హెక్టిక్ క్యాంపెయిన్స్ ఇన్ ద సెకండ్, ఇది ఆన్సర్ అవునా కాదా అంటే, ఎన్ని పార్టీస్ చేసినా కూడా ప్రచారాలు అనము, ప్రచారము అనే అంటాం. క్యాంపెయిన్ అంటే ప్రచారము. అడుగుతారు కదా, ఓట్లు మా పార్టీకి వేయండి, మా అభ్యర్థికి వేయండి అడుగుతుంటారు కదా. దే కీప్ ఆన్ ఆస్కింగ్ పీపుల్ టు ఓట్ ఫర్ దేర్ క్యాండిడేట్ ఆర్ ఫర్ దేర్ పార్టీ. ఇట్లా ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ 20-30 పొలిటికల్ పార్టీస్, ఇఫ్ దే కండక్ట్ సమ్ door-to-door propaganda or other things, it is all called campaign. So campaigns అని అన్నాను, ప్రచారాలు అనము. ఇట్ ఈస్ సింగులర్ టర్మ్, campaign comes to an end or campaign is still to pick up.
ఇట్లా అంటుంటాం. ఎన్ని పార్టీస్ చేసినా, ఒక పార్టీ చేస్తే క్యాంపెయిన్, 5-6 పార్టీలు చేస్తే క్యాంపెయిన్స్ కాదు. ఎంతమంది చేసినా ప్రచారం, అన్కౌంటబుల్ కాబట్టి దానికి ఎస్ పెట్టకూడదు. ఎస్ ఉంది కదా, కాబట్టి ఈ ఆప్షన్ తప్పు, తీసేసేయండి. సెకండ్, హెక్టిక్ క్యాంపెయినింగ్ ఆఫ్ ది సెకండ్ అని అన్నారు, అంటే సెకండ్ ఫేజ్ అని. సెకండ్ ఫేజ్ యొక్క క్యాంపెయినింగా? సెకండ్ ఫేజ్ యొక్క క్యాంపెయినింగ్ అంటే సెకండ్ ఫేజ్ చేసుకుంటున్న క్యాంపెయినింగ్ లాగా అనిపిస్తుంది. సెకండ్ ఫేజ్ అసెంబ్లీ ఎలక్షన్సే అవే క్యాంపెయిన్ చేసుకుంటున్నాయి అనే మీనింగ్ వస్తుంది. సెకండ్ ఫేజ్ యొక్క క్యాంపెయినింగ్ అంటే అది చేస్తున్న క్యాంపెయినింగ్ అని. సెకండ్ ఫేజ్ అనేది ఏదో మనిషి కాదు, లేక రాజకీయ పార్టీ కాదు క్యాంపెయిన్ చేయడానికి. అదొక దశ, మొదటి దశ, రెండవ దశ అన్నట్టు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అంటే ఆ ఫేజ్లో జరిగే ప్రచారం అని మనకు అర్థం రావాలి, లేక ఆ ఫేజ్ ఎలక్షన్స్ కోసం జరిగే ప్రచారము అని చెప్పాలి. మనం అంటాం కదా, ఎన్నికల కోసం తయారవుతున్నారు అంటారు, కానీ ఎన్నికల యొక్క తయారవుతున్నారు అంటారా? కాబట్టి సెకండ్ ఫేజ్ యొక్క క్యాంపెయినింగ్ కాదు, సెకండ్ ఫేజ్ కోసం జరుగుతున్న క్యాంపెయినింగ్. అంటే రెండవ దశలో ఎన్నికల్లో ఎంతమంది ఓట్లు వేస్తారో వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఆఫ్ అని కారణంగా ఇది కూడా తప్పైపోతుంది. ఇంకా మూడోది చూడండి, హెక్టిక్ క్యాంపెయినింగ్ ఫార్ ది సెకండ్ అన్నారు. క్యాంపెయినింగ్ రెండు ఒకటేనా అంటే రెండు ఒకటే. క్యాంపెయిన్ నౌన్, క్యాంపెయిన్ వర్బ్. క్యాంపెయినింగ్ ఈజ్ ఆల్సో ఏ జెరెండ్ ఫామ్, అంటే నౌనే. వర్బ్గా కూడా వాడచ్చు. దే ఆర్ క్యాంపెయినింగ్ వర్బ్. ఇప్పుడు క్యాంపెయినింగ్ కమ్స్ టు ఎన్ ఎండ్, ఇప్పుడు నౌన్. అంటే కొన్ని పదాలు ఇంగ్లీష్లో మీకు తెలుసు ఐఎన్జీ తెచ్చుకొని నౌన్గా పనిచేస్తుంటాయి, ఐఎన్జీ లేకుండా కూడా నౌన్స్ ఉంటాయి. క్యాంపెయిన్ నౌన్, వర్బ్. క్యాంపెయినింగ్ నౌన్, వర్బ్. Campaigning is a gerund and thus it is a noun. If you use a helping word behind it like am, is, or was, were, has been, have been, it becomes a verb. Otherwise it can be a noun. Kabatti campaigning ane noun correct undi adi. Second lo kuda campaigning undi chudandi. Third lo kuda hectic campaigning ane undi. Dini pakkana vaadina preposition for. Idi kudurutondi. ఎందుకంటే ఇందాక చెప్పాను, రెండవ ఫేజ్ కోసం జరుగుతున్న క్యాంపెయినింగ్. అంటే ఈ క్యాంపెయినింగ్ పూర్తి అయితే ఏం జరుగుతుంది? సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్, పోలింగ్ జరుగుతుంది ఆ రోజున. కాబట్టి రెండవ దశ ఎన్నికల కోసం జరుగుతున్న ప్రచారము. ఈ ఫార్ రావడంతో థర్డ్ ఆప్షన్ సరిపోతుంది. ఇట్ ఈస్ గెటింగ్ ఓకే. ఆల్మోస్ట్ సేమ్. ఆఫ్, ఫార్ మళ్ళీ మీకు తెలిసి వచ్చి ఉంటుంది. ప్రిపోజిషన్స్ మనం అనుకుంటూనే ఉన్నాం అనేక క్లాసుల్లో కూడా. ప్రిపోజిషన్స్, వర్బ్స్, నౌన్స్ ఆధారంగా మనకు చాలా క్వశ్చన్స్ కనపడుతుంటాయి ఎగ్జామినేషన్ పేపర్లో అని. ఇప్పుడు చూడండి, ఆఫ్, ఫార్ తప్ప డిఫరెన్స్ లేదు దేనికి? బి అండ్ సి ఆప్షన్స్కి. ఒక ఆఫ్ బదులు ఫార్ ఉంది, దాంతో అర్థం మారిపోతుంది. సెకండ్ ఫేజ్ యొక్క క్యాంపెయినింగ్, సెకండ్ ఫేజ్ కోసం క్యాంపెయినింగ్. అలా మనం అంటాం కదా, ఎన్నికల కోసం తయారవుతున్నాం, ఎన్నికల కోసం పార్టీలు కాచుకొని ఉన్నాయి, ప్రజలు కాచుకొని ఉన్నారు. కోసం అంటే ఫార్. సో సి కుదురుతుంది. డి కూడా చెక్ చేసుకొని డిసైడ్ చేద్దాం. డి ఏముంది? హెక్టిక్ క్యాంపెయినింగ్ ఫ్రమ్ ది సెకండ్. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. రెండవ దశ నుండి క్యాంపెయినా? తప్పు కదా. రెండవ దశ కోసం క్యాంపెయిన్. ఫ్రమ్ ఈజ్ టోటలీ రాంగ్. కాబట్టి ఇట్ కెన్ బి రిమూవ్డ్ ద మొమెంట్ యూ సీ ఇట్. తీసేసేయాలి. సో సి ఈజ్ అవర్ ఆన్సర్. నన్ అనేది ఆన్సర్ ఎందుకు కాదంటే సిలో ఆన్సర్ ఉంది కాబట్టి నన్ ఈజ్ యూజ్లెస్. అందుకనే మీ ఆన్సర్ సి. క్లియర్? గుర్తుపెట్టుకోండి. ఫార్, ఆఫ్లలో తేడా. ఆఫ్ అంటే యొక్క, మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ, ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్, అవునా? కానీ ఫార్ అంటే ఐఎమ్ గోయింగ్ ఫార్ ఏ వెకేషన్, ఆర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ సమ్ లీవ్, అంటే నేను సెలవు కోసం వెళుతున్నాను అడగడానికి. సో ఫార్ అంటే దాన్ని చేరుకోవడానికి, దాన్ని అందుకోవడానికి, అక్కడ ఏదో చేయడానికి, దానికోసం వెళుతుంటే ఫార్. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ జాబ్, నేను జాబ్ కోసం చూస్తున్నా. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ హౌస్, నేను ఇంటి కోసం చూస్తున్నా. ఓకే, కాబట్టి వీఆర్ లుకింగ్ ఫర్ యూ అంటే వెయిట్ చేస్తున్నాం, మీకోసం కాచుకొని ఉన్నాము అని కూడా, మీకోసం అని అర్థం. ఫార్ గుర్తుపెట్టుకోండి. నౌ కమ్స్ ది నెక్స్ట్ క్వశ్చన్. ద డిటెక్టివ్స్ క్రిటిసైజ్డ్ ద విక్టిమ్స్ ఇన్ కోర్ట్ by testifying that they were dash details of events that did not happen. నేర పరిశోధకులు, డిటెక్టివ్స్,
వాళ్ళు ఏదైనా ఒక నేరము పోలీసు వాళ్ళు మాకు అర్థం కావట్లేదు దీన్ని అని అన్నప్పుడు డిటెక్టివ్స్కి అప్పచెప్తారు. చాలా క్రిటికల్ కేసు అయితే కనుక, చాలా అందులో మిస్టీరియస్గా మారింటే, ఏం అర్థం కాకపోతే పోలీసు డిటెక్టివ్స్కి ఇస్తుంది ఆ కేసుని. అంటే సిబిఐ తరహా వాళ్ళు అట్లా వాళ్ళు కేసు తీసుకొని వాళ్ళు దాన్ని ముందుకెళ్తుంటారు. దాంట్లో డిటెక్టివ్స్ విక్టిమ్స్ అంటే బాధ పెట్టిన వాళ్ళ, బాధపడిన వాళ్ళ? బాధపడిన వాళ్ళు విక్టిమ్స్. విక్టిమైజ్ అంటే బాధ పెట్టుట, విక్టిమ్స్ అంటే బాధపడిన వాళ్ళు. అందుకే చూడండి, యాక్సిడెంట్ విక్టిమ్స్ అంటే ప్రమాదం బారిన పడిన వాళ్ళు. కోవిడ్ విక్టిమ్స్ అంటే కరోనా వ్యాధి బారిన పడిన వ్యక్తులు, వాళ్ళని విక్టిమ్స్ అంటారు. సో ఇక్కడ డిటెక్టివ్స్ కోర్టులో అన్నమాట విక్టిమ్స్ని కొంచెం విమర్శించారు. ఎందుకట అంటే బై టెస్టిఫైయింగ్ దట్ దేవర్ డాష్ డీటెయిల్స్ అన్నారు. ఆల్మోస్ట్ ఒక 5-6 పదాలు బ్లాంక్ వచ్చేసినాయి. అంటే ఆ లైన్ అంతా మిస్ అయ్యింది. ఆ లైన్ కోసం ఇచ్చిన ఆప్షన్స్ ప్రోన్ టు హైపర్బోలైజింగ్ అండ్ ఇన్వెంటింగ్ ఒకటి, ప్రోన్ టు హైపర్బోల్ అండ్ ఇన్వెన్షన్స్ ఒకటి, ప్రోన్ టు హైపర్బోల్ అండ్ ఇన్వెంటింగ్, ప్రోన్ ఫర్ హైపర్బోలైజింగ్ అండ్ ఇన్వెంటింగ్. మళ్ళీ చిన్న గ్రామర్ పాయింట్, ఇది తెలిసిన వాళ్ళకి అరే ఇన్ని ఆప్షన్స్ మాకు ప్రోన్ అంటే తెలీదు, హైపర్బోలైజింగ్ అంటే తెలీదు, ఏమిటంతా కూడా ఇది అంత ఆలోచించాల్సిన పనిలే. చిన్న షార్ట్ కట్ ఒకటేమిటి, ప్రోన్ వస్తే పక్కన 2 వస్తుంది. ప్రోన్ వస్తే పక్కన 2 లేని ఆప్షన్స్ తీసేసేయండి. ఒకటి 2 లేదు, ఫార్ కాబట్టి తప్పింది. ప్రోన్ పక్కన ఫార్ రాదు, ప్రోన్ పక్కన 2 వచ్చేది. తర్వాత ప్రోన్ పక్కన 2 వచ్చింది కదా, ఏ అడ్జెక్టివ్ కొన్నిసార్లు కొన్ని అడ్జెక్టివ్స్ పక్కన 2ని మాత్రమే తెచ్చుకుంటాయి. చాలా ముఖ్యమైన పాయింట్ అండి. చాలామంది క్వశ్చన్ వస్తే చేయలేకపోతారు, కాబట్టి మీరు దీన్ని బాగా శ్రద్ధగా వినండి. ఈ వీడియో మీకు చాలా మంచి మంచి పాయింట్స్ తీసుకొని వస్తుంది, కాబట్టి కైండ్లీ డోంట్ ఇగ్నోర్ దెమ్. ప్రోన్ పక్కన ఎప్పుడైనా సరే మీరు 2 ఫిక్స్ అయిపోయింది మనసులో. ప్రోన్ వస్తే పక్కన TO2 రావాలి. ఓకే, ఇంతకు ప్రోన్ అంటే ఏం తెలుసా? దేనికైనా సులభంగా గురి అయ్యేంత బలహీనంగా ఉంటే, సులభంగా అఫెక్ట్ అయ్యేలాగా ఉంటే ప్రోన్ అంటారు. కొంతమందికి త్వరగా జలుబు వచ్చేస్తుంది, ప్రోన్ టు కోల్డ్. అవునా? కొంతమందికి చిన్న ఒక మాట అన్నా కూడా చాలా బాధపడిపోతారు, ప్రోన్ టు క్రిటిసిజం. అట్లా ప్రోన్ పక్కన 2 తర్వాత ఇప్పుడు ఏమి రావాలనే దాన్ని బట్టి ఆన్సర్ డిసైడ్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, బోర్డు కూడా చూడండి ఒకసారి. అడిక్ట్, అపోజ్ అంటే అడిక్టెడ్, అపోజ్డ్, డివోటెడ్, డెడికేటెడ్, ప్రోన్, ఇవన్నీ అండి అడ్జెక్టివ్స్. ఇవన్నీ అడ్జెక్టివ్స్. ఎప్పుడైతే ఏ అడ్జెక్టివ్స్ అయితే పక్కన 2 తప్ప మరి ఏ ప్రిపోజిషన్ని తెచ్చుకోవో, ఏ అడ్జెక్టివ్స్ అయితే తమ పక్కన TO2 తప్ప మరి దేన్ని తెచ్చుకోవో, అటువంటి 2 తర్వాత మీరు V4ని రాయాలి. V4 అంటే జెరెండ్ ఫార్మ్ లాగా ఉంటుంది కదా, వర్బ్కి ING అదే పెట్టాలి. అంటే అక్కడ వర్బ్ని INGని కలిపి వాడాలి. INGని కలిపి వాడాలి. ఇప్పుడు ప్రోన్ 2 పక్కన వర్బ్ అండ్ ING ఉండే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ కూడా ఉంది. 2 పక్కన హైపర్బోలైజింగ్ ఉంది, కాబట్టి యూ కాంట్ ఇగ్నోర్ దిస్. ఇంకోటి చూడండి, ప్రోన్ 2 ఇప్పుడు ఇంకా హైపర్బోలైజింగ్ ఉంది కానీ 2 లేదు కాబట్టి ఇది పోయింది. ఇది ఒకటి సీరియస్గా చెప్తున్నది. సీరియస్గా ఇదే ఇట్ ఈస్ ఎ కంటెండర్ ఫర్ బీయింగ్ అన్ ఆన్సర్. అంటే ఆన్సర్ కావడానికి దీనికే పెద్ద యోగ్యత ఉంది అన్నమాట. ఎందుకు? 2 పక్కన వర్బ్కి ING వచ్చింది. ఇంకొకటి అక్కడ అండ్ ఉంది కదా, అండ్ తర్వాత ఏముంది? ఇన్వెంటింగ్ కూడా ఉంది. ఇప్పుడు ప్రోన్ టు ఇన్వెంటింగ్ కూడా అన్నట్టే. ప్రోన్ టు ఇన్వెంటింగ్ అని వస్తుంది, ప్రోన్ టు హైపర్బోలైజింగ్ కూడా వస్తుంది, 2 వస్తాయి. మరి ఇప్పుడు ఈ 2 కుదిరినాయి కదా, ప్రోన్ 2 పక్కన V4 రావాలి, వచ్చింది. మరి ఇది తప్పెందుకు అవుతుంది అంటే
ప్రోన్ టు హైపర్బోల్ అండ్ ఇన్వెన్షన్స్ అన్నాను. ఇది కూడా మనము బ్లైండ్గా ఐఎన్జీ లేదు కదా తీసేద్దాం అని అనుకోవద్దండి. ఎందుకంటే హైపర్బోల్ ఉంది కదా, హైపర్బోల్ ముందుగా మీనింగ్ చెప్తాను. హైపర్బోల్ అంటే ఒక చిన్న విషయాన్ని చాలా పెద్దగా చేసి చెప్పడం. ఎగ్జాగిరేషన్ అంటారే మీరు, ఎగ్జాగిరేషన్ అంటే ఒక విషయాన్ని భూతద్దంలో చూసి ఇంత ఉంటే ఇంత అర్థం చేసుకోవడం, దాన్ని హైపర్బోల్ అంటారు. ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఆన్సర్ బాగా చెప్పాడు, మనం బాగా చెప్పినావు అని చెప్పొచ్చు అంతే. అంతేకాని దానిని మితిమీరి పొగిడామనుకోండి, అతన్ని నీలాగా బిల్ గేట్స్ కూడా చెప్పలేడు అని అన్నాం అనుకోండి, అది కొంచెం అది ఎక్కువ అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎవరో పాట బాగా పాడారు, ఒక ఆమె పాట బాగా పాడింది, ఇంట్లో చిన్న పాట బాగా పాడింది, చాలా బాగా పాడావు అని చెప్పొచ్చు. అంతేకాని లతా మంగేష్కర్ కంటే, శ్రేయా ఘోషాల్ కంటే, ఎస్ జానకి కంటే నువ్వే బాగా పాడతావు అన్నారనుకోండి, అది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అటువంటి ఎక్సెసివ్ పదాలని, అటువంటి మితిమీరి చేసిన పొగడ్తలని హైపర్బోల్ అని అంటారు. సేయింగ్ సంథింగ్ ఎక్సెసివ్లీ ఈజ్ కాల్డ్ హైపర్బోల్. ఇంకోటి చూడండి, ప్రోన్ టు పక్కన నౌన్ కూడా రావచ్చు. ఫస్ట్లో అన్నాను నేను, సమ్ ఆర్ ప్రోన్ టు కోల్డ్ అని. మీరు దాన్ని బాగా వినింటే మీకు డౌట్ వచ్చిండాలి ఇప్పుడు, సార్ మీరేమో ప్రోన్ టు పక్కన V1 ఐఎన్జీ అన్నారు, మరి కోల్డ్లో ఐఎన్జీ లేదే. ప్రోన్ టు ఫీవర్, ప్రోన్ టు వైరస్, ఎక్కడ ఐఎన్జీ లేవే అంటే అక్కడ. అందుకే చెప్పింది చాలా జాగ్రత్తగా వినండి, ఇది చాలా మంచి వీడియో అని అందుకోసమే చెప్తున్నది. ప్రోన్ టు పక్కన నేను వర్బ్ అంటూ వస్తే ఐఎన్జీ వస్తుందని చెప్పాను, కానీ నౌన్ వచ్చిన ఐఎన్జీ ఎవరైనా చెప్తారా? ఇక్కడ నౌన్స్కి ఐఎన్జీ పెడతామా మనం? ఇప్పుడు కోల్డ్ ఉందండి, కోల్డ్ అంటే జలుబు, దానికి ఐఎన్జీ ఫార్మ్ కోల్డింగ్ అంటారా ఎవరైనా? ఫీవరింగ్ అంటారా? హెడ్ ఏకింగ్ అంటారా? వైరసింగ్ అంటారా? అందరూ అవన్నీ నౌన్స్. నేను అంటున్నది ఏమిటి, ప్రోన్ టు తర్వాత వర్బ్ వస్తుంటే ఆ వర్బ్ ఐఎన్జీలో ఉండాలి అన్నాను. అది వర్బ్ కాకపోతే ఐఎన్జీ ఎందుకు వస్తుంది? కోల్డ్కి ఐఎన్జీ లేదు, ప్రోన్ టు కోల్డ్, జలుబుకు త్వరగా గురి అవుతాడు అతను. ప్రోన్ టు ఫీవర్, ప్రోన్ టు వైరస్, ప్రోన్ టు కాఫ్, ఇట్లా. అదే మళ్ళీ చెప్తున్నాను, ప్రోన్ టు పక్కన వర్బ్ వాడుతుంటే దాన్ని V1 గానో, V1+S గానో, పాస్ట్ సింపుల్ గానో, పాస్ట్ పార్టిసిపుల్ గానో వాడకూడదు. మరి ఎలా వాడాలి? V1 ఐఎన్జీగానే వాడాలి, ప్రోన్ టు. ఇప్పుడు హైపర్బోల్ అనేది నౌన్, యాక్సెప్ట్ చేద్దాం, డోంట్ ఇగ్నోర్ ఇట్, యాక్సెప్ట్ చేద్దాం. ప్రోన్ టు అనొచ్చు, ప్రోన్ టు హైపర్బోల్ అనొచ్చు. మీరు ఎక్కువగా అందరినీ పొగుడుతుంటారండి అనొచ్చు. కానీ పక్కన చూడండి, ఇన్వెన్షన్స్, ప్రోన్ టు హైపర్బోల్ అండ్ ఇన్వెన్షన్స్ డీటెయిల్సా? ఏమిటది? ఇన్వెన్షన్స్ డీటెయిల్స్ ఏమిటి? ఇన్వెంట్ డీటెయిల్స్ అనొచ్చు, ఇన్వెంటింగ్ డీటెయిల్స్ అనొచ్చు, ఇన్వెంటెడ్ డీటెయిల్స్ అంటే వర్బ్ చెప్పొచ్చు. ఇన్వెంటెడ్, ఇన్వెంటింగ్, వర్బ్ చెప్పొచ్చు. ఇన్వెన్షన్స్ ఏమిటి? నౌన్. అది నీవు డీటెయిల్స్ అని సృష్టిస్తున్నావు అంటే ఇన్వెన్షన్స్ డీటెయిల్స్ అంటామా, ఇన్వెంటింగ్ డీటెయిల్స్ అంటామా? ఇన్వెంటింగ్. నువ్వు ఏదో లేనంత మాట్లాడుతున్నావు, యు ఆర్ క్రియేటింగ్ సంథింగ్ అంటే యు ఆర్ క్రియేటింగ్ స్టోరీ అంటామా, యువర్ క్రియేషన్స్ స్టోరీ అంటామా? కాబట్టి వర్బ్ ఉండాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇన్వెన్షన్స్, ఇది నౌన్. పోనీ తీసుకుందామంటే ఇదంతా లేకుండా పోయింట్ తీసుకోండి, పక్కన ఏముంది? డీటెయిల్స్, అంటే ఇది నౌన్. నౌన్ వెనకల ఏముండాలా? ఉంటే అడ్జెక్టివ్ అయినా ఉండాలా, లేక వర్బ్ అయినా ఉండాలా. క్లియర్, బాగా గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా పనికి వస్తుంది ఈ పాయింట్ మీకు. నౌన్ వెనకల ఉంటే వర్బ్ అయినా ఉండాలా, లేక అడ్జెక్టివ్ అయినా ఉండాలా. ఇంకొక నౌన్ అవుతుంది ఇన్వెన్షన్స్ డీటెయిల్స్. రెండు డీటెయిల్స్ని వర్ణించేట్టుగా ఇన్వెన్షన్స్ ఉందా? లేదు కదా. కాబట్టి ఆ ఇన్వెన్షన్స్ కారణంగా సెకండ్ ఆప్షన్ ఇక్కడి దాకా సరిపోయి అక్కడి నుంచి తప్పైపోతుంది. ఇంకా చూడండి, ప్రోన్ టు హైపర్బోల్ అండ్ ఇన్వెంటింగ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ హైపర్బోల్ ఏమో నౌన్గా వాడుతున్నాడు, ఇక్కడేమో వర్బ్గా వాడుతున్నాడు. ఇక్కడ చూస్తేనా దేర్ ప్రోన్ టు హైపర్బోల్ అండ్ ఇప్పుడు అండ్ వచ్చినప్పుడు ఏముండాలా? అండ్ వెనకల ఉండే స్ట్రక్చరు అండ్ తర్వాత కూడా ఉండాలా కదా. ఇక్కడేమో నౌన్, ఇక్కడేమో వర్బ్. ఎలా కుదురుతుంది? అవి రెండు దే ఆర్ నాట్ గెటింగ్ సింక్రోనైజ్డ్. కాబట్టి రెండు వర్బ్స్ అయినా, రెండు నౌన్స్ అయినా అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇది వర్బ్ V4, ఇది కూడా వర్బ్ V4.
మధ్యలో ఏముంది అండ్, సరిపోతుందా? కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఐ రిపీట్ ఫైనలీ, prone to gets v1 ing. It may also get a noun, but if you are getting a verb, it should be not v1, v2, v1 plus s or es, it should be v1 plus ing. ఇంకొక పాయింట్ చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. అదేమిటంటే ఫిల్లర్స్ విషయంలో మీరు బ్లాంక్ వచ్చే స్పేస్ ఉంటుంది కదా, ఇక్కడ బ్లాంక్ వచ్చింది, ఇక్కడ బ్లాంక్ వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు బాగా పనికొచ్చే ఒక టిప్ ఇది. ఇట్లాంటి బాగా సక్సెస్ఫుల్గా ఆన్సర్ చేసి మార్క్ తెచ్చుకోవాలంటే బ్లాంక్కి వెనకల ఏముంది, బ్లాంక్ తర్వాత ఏముంది కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు డీటెయిల్స్ అని ఉంది కాబట్టే మీకు ఈ ఆప్షన్ తప్పై కూర్చోయింది. ఎందుకు? ఇది నౌన్, వెనకల అడ్జెక్టివ్ లేక వర్బ్ ఉండాలి, అది నౌన్ అయి కాబట్టి పనికిరాదు. దీన్ని బట్టి కూడా దీన్ని తప్పని చెప్పొచ్చు. ఇట్లా చాలా ఉంటాయి ఫిల్లర్స్లో. ఖచ్చితంగా మీరు చూడాల్సింది ఏమిటంటే బ్లాంక్కి వెనకల, బ్లాంక్ తర్వాత ఏ పదాలు ఉన్నాయి, దాన్ని బట్టి కూడా మీరు 5 బ్లాంక్స్లో 2 ఆన్సర్ చేయొచ్చు, కనీసం 2 చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. సో ఆర్ యూ గెటింగ్ ఆల్ దీస్ పాయింట్స్? ప్లీజ్ మేక్ ఎ క్విక్ నోట్ ఆఫ్ ఇట్ ఇన్ యువర్ నోట్ బుక్స్. దెన్ కమ్స్ నెక్స్ట్ వన్. ఇఫ్ వీ డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ డాష్ బీ కాజ్డ్ అని అన్నారు. అగైన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది తప్పు చేసి మార్కు పోగొట్టుకునే క్వశ్చన్స్ కూడా ఇవన్నీ కూడా. కాబట్టి మీరు వీటిని జాగ్రత్తగా వింటున్నారని అనుకుంటాను నేను. మనము టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇతర కంట్రీస్ మీద డిపెండ్ అయితే అది ఏమవుతుంది లాంగ్ రన్లో, అది ఎక్కడికి దారి తీస్తుంది అంటే ఆ ఆప్షన్స్ మనకి ఇచ్చారు. 4 ఇచ్చాను, 5 ఏమన్నాను, అన్నీ కరెక్టే అన్నాను. అది తీసుకునే ముందు చెక్ చేసుకుందాం వెదర్ ఆల్ 4 ఆర్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్. పొటెన్షియల్ సీరియస్ డ్యామేజ్ మే, ఇది మీరు తీసేయచ్చు. యూ కెన్ ఎలిమినేట్ దిస్ ఆప్షన్. వై? ఎందుకంటే డ్యామేజ్ అనేది ఏమిటండి? నౌన్, నష్టము. నౌన్ వెనకలే ఇందాక నౌన్ వెనకలు ఏముంటుంది? అడ్జెక్టివ్. సీరియస్ ఈజ్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ వెనకల ఏముండాలా? ఇంకొక అడ్జెక్టివా? కాదు. ఏముండాలి? అడ్వర్బ్ ఉండాలి. అడ్వర్బ్, అడ్జెక్టివ్, నౌన్. అడ్వర్బ్ లేకపోతే అడ్జెక్టివ్, నౌన్. అర్థమైందా? కాబట్టి ఆర్డర్ ఎలా ఉండాలా? అడ్వర్బ్ ఉండాలి, అడ్జెక్టివ్ ఉండాలి, నౌన్ ఉండాలి. అడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. ఎట్లాగా? ఇంట్రెస్టింగ్లీ రిటర్న్ స్టోరీ. స్టోరీ ఈజ్ నౌన్. రిటర్న్ రాయబడిన అడ్జెక్టివ్. ఎలాగా? ఆసక్తికరంగా రాయబడిన. అర్థమైందా? బ్యూటిఫుల్లీ పెయింటెడ్ పిక్చర్. పెయింటెడ్ పిక్చర్ అడ్జెక్టివ్, నౌన్. హౌ వాజ్ ఇట్ పెయింటెడ్ అంటే హౌ వాజ్ ద పెయింటింగ్ అంటే బ్యూటిఫుల్లీ పెయింటెడ్ పిక్చర్. అవునా? కాబట్టి ఇక్కడ అడ్వర్బ్ మిస్ అయింది, అందుకే ఏ ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఇది పోటీలో లేదు ఇప్పుడు. ఇంకా మిగిలినవి బీసీడి. చూడండి, పొటెన్షియల్లీ సీరియస్లీ డ్యామేజ్. మళ్ళీ గ్రామర్. డ్యామేజ్ అనేది నౌన్, వెనకాల అడ్జెక్టివ్ ఉండాలి. ఎల్వై కారణంగా ఏమైంది? ఇది అడ్వర్బ్ అయిపోయింది. ఎక్కడైనా అడ్వర్బ్ నౌన్ని మాడిఫై చేస్తుందా? ఎప్పుడు చేయదు. అడ్వర్బ్ మాడిఫై చేసేది వర్బ్ని కానీ అడ్జెక్టివ్ని కానీ, కొన్నిసార్లు ఇంకొక అడ్వర్బ్ని. ప్రధానంగా చేసేది వర్బ్ని, అడ్జెక్టివ్ని. డ్యామేజ్ ఏమిటి? నౌన్. సీరియస్లీ డ్యామేజా, సీరియస్ డ్యామేజా అనేది మామూలుగా మనం సీరియస్ డ్యామేజ్. సీరియస్ కేసా, సీరియస్లీ కేసా? మీరే చెప్పండి కదా. సీరియస్లీ మ్యాటరా, సీరియస్ మ్యాటరా? సీరియస్ మ్యాటర్. నౌన్ అయిన మ్యాటర్ని ఇక్కడ ఇలాగైతే డ్యామేజ్ అనే నౌన్ని క్వాలిఫై చేసేది సీరియస్ అనే అడ్జెక్టివ్. కాబట్టి ఎల్వై ఉంది కదా, ఇది కూడా తప్పైపోయింది. 2 మిగిలాయి, సి అండ్ డి. సీరియస్లీ పొటెన్షియల్ డ్యామేజ్ మే బీ కాజ్డ్. ఇప్పుడు ఏం చేశారు? సీరియస్లీ అడ్వర్బ్, ఎల్వై వచ్చింది కదా, అడ్వర్బ్. పొటెన్షియల్ అడ్జెక్టివ్, డ్యామేజ్ నౌన్. సరిపోయింది కదా. సీరియస్లీ అడ్వర్బ్, పొటెన్షియల్ అడ్జెక్టివ్. ఈ అడ్జెక్టివ్ వర్ణించిన దేనిని? డ్యామేజ్ అనే నౌన్.
కాబట్టి ఇప్పుడు సీరియస్లీ పొటెన్షియల్ డ్యామేజ్ మే బీ కాజ్డ్, ఏం తప్పుంది? ఏమీ తప్పుంది. ఆర్డర్ ఈజ్ కరెక్ట్లీ మెయింటైన్డ్. అడ్వర్బ్, అడ్జెక్టివ్, నౌన్ 3 సరిపోతున్నాయి. డి కూడా చెక్ చేద్దాం. సీరియస్లీ పొటెన్షియల్ డ్యామేజ్ మైట్, ఇదంతా బాగుంది. బట్ మైట్ దగ్గర తేడా వచ్చింది. మైట్ అంటే మేలో ఉన్నంత పాజిబిలిటీ లేదు. మే అంటే 70% జరుగుతుంది, విల్ అంటే 90% జరుగుతుంది, కెన్ అన్న దాదాపు అంతే ఉంటుంది. మే అంటే 60 to 70% ఛాన్సెస్, పాజిబిలిటీ. మైట్ అంటే ఎంతో తెలుసా? 10% కూడా ఉండదు సరిగా. 10 or 10-15 అంతే. చాలా డిఫరెన్స్. మైట్ ఈజ్ ఏ డిస్టెంట్ పాజిబిలిటీ, మే ఈజ్ ఏ నియర్ పాజిబిలిటీ. అవి రిప్రజెంట్ చేసే స్టేట్ ఆఫ్ థింగ్స్ అనమాట. కాబట్టి అక్కడ మైట్ అనే పదం అనేది ఉందే, ఇలా కావచ్చని చెప్పేవాడికే డౌట్ ఉంది, ఇలా అవుతుందేమో అని. నో, ఇక్కడ చూస్తే ఇఫ్ వీ డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్, ఒక సీరియస్ డ్యామేజ్ జరుగుతుంది అనే మాట కొంచెం గట్టిగా జరుగుతుందనే నమ్మకం చెప్పినట్టుంది కదా. సీరియస్ డ్యామేజ్ అవుతుంది అంటే ఆ చెప్పేవాడికి డ్యామేజ్ గురించి అప్పుడే కొంచెం అవగాహన వచ్చేసినట్టుంది చూస్తుంటే. అదర్వైజ్ హౌ కెన్ హీ సే సీరియస్లీ పొటెన్షియల్ ఆర్ పొటెన్షియల్లీ సీరియస్ అనలేడు కదా, అన్లెస్ హీ హ్యాస్ సమ్ క్లియర్ ఐడియా. క్లియర్ ఐడియా ఇప్పటికే ఉన్నట్టు మనకు సీరియస్ అనే మాట, పొటెన్షియల్ అనే మాట చూపిస్తున్నాయి. అతనికి ఆ విషయం గురించి బాగా తెలిసింటే ఇంకా డౌట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది? తెలియకపోతే డౌట్, కానీ తెలిసింటే డౌట్ ఎందుకు ఉంటుంది? డౌట్ని రిప్రజెంట్ చేసే మైట్ కారణంగా డి తప్పు అయిపోతుంది. అందుకే ఆన్సర్ ఈజ్ సి. సీరియస్లీ అడ్వర్బ్, పొటెన్షియల్ అడ్జెక్టివ్, డ్యామేజ్ నౌన్. క్లియర్? ఓకే, దెన్ కమ్స్ ది ఫోర్త్ వన్, ది లాస్ట్ వన్, సారీ. ది ఎంప్లాయీ హ్యాడ్ రిసీవ్డ్ సెవరల్ వార్నింగ్స్ డాష్ ఫైనలీ ఫర్ హిజ్ ల్యాక్ ఆఫ్ పంక్చువాలిటీ. ఒక ఆ ఎంప్లాయీ ఎవరో, సమ్ ఎగ్జిక్యూటివో ఇంకొక వర్కర్ ఎవరో ఒక ఎంప్లాయీని ఆఫీసులో అతన్ని సస్పెండ్ చేసేసారు. కనబడుతుంది చూడండి, సస్పెండ్ చేసేసారు. ఒక వ్యక్తిని సస్పెండ్ చేయాలనుకుంటే టక్కని అప్పుడు అనుకున్నప్పుడు చేసేస్తారా అండి? చెయ్యరు కదా. ఈవెన్ ప్రైవేట్ ఫర్మ్స్లో కూడా ఆలోచించినాక చేస్తారు. అంతేగాని ఎవరో ఒక మాట అన్నారని టక్కని ఉద్యోగం తీసేస్తారా? అని తేలిక కాదు, తీసేయలేరు. కాబట్టి ఏదో ఇళ్లలో పని మనిషిని అట్లాంటి ఏమి అఫీషియల్ కాదు, ఏమి కాదు, అటువంటి వాళ్ళు రేపటి నుంచి రావద్దంటే అయిపోతుంది అంతే. ఇది అట్లాంటి కాదు, ఎంప్లాయీ అతను, కొన్ని హక్కులు ఆయనకు కూడా ఉంటాయి. హీ టూ విల్ హ్యావ్ సమ్ రైట్స్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు సస్పెండ్ హిమ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. కాబట్టి అన్నమాట ఇక్కడ త్వరగా తీసేయలేరు. అందుకే ముందుగా వార్నింగ్స్ ఇచ్చారు. వాళ్ళు సరిగ్గానే వెళ్ళారు, వార్నింగ్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. చాలాసార్లు వార్నింగ్స్ ఇచ్చారు ఆయనకి, సెవెరల్ వార్నింగ్స్. మీరే ఆలోచించండి, వార్నింగ్స్ ఇచ్చాక ఆయన పద్ధతి మార్చుకోకపోతే సస్పెండ్ చేస్తారా? ముందు సస్పెండ్ చేసేసి తర్వాత వార్నింగ్ ఇస్తారా? సస్పెండ్ చేసినాక వార్నింగ్ ఎవరికి ఇస్తావు? ఇంకా నువ్వు అతను మనిషి ఇక్కడ లేడు, ఎవరికి వార్నింగ్ ఇస్తావు కదా. కాబట్టి ముందు వార్నింగ్స్ ఇస్తారు, జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూనే ఉంటారు. పద్ధతి మార్చుకోకపోతే ఆన్ వన్ ఫైన్ మార్నింగ్ దే సస్పెండ్ హిమ్ కదా. కాబట్టి 2 యాక్షన్స్ ఉన్నాయి, వార్నింగ్ ఇవ్వడం ఒకటి, ఇంకోటి సస్పెండ్ చేయడం. ముందు వార్నింగ్, తర్వాత సస్పెండ్. కాబట్టి ఫస్ట్ యాక్షన్కి పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి, వచ్చింది. హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్. ఫస్ట్ యాక్షన్కి పాస్ట్, సెకండ్ యాక్షన్కి ఏముండాలి? సింపుల్ పాస్ట్ టెన్స్ ఉండాలి. సింపుల్ పాస్ట్ టెన్స్. మనము టక్కని దీన్ని తీసేసుకుంటాం, బిఫోర్ సస్పెండెడ్ అని. బిఫోర్ సస్పెండెడ్ అని. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, V2 ఉండాలి కదా. ఫస్ట్ యాక్షన్కి పాస్ట్ పర్ఫెక్ట్, సెకండ్ యాక్షన్కి పాస్ట్ సింపుల్ ఉంది అనుకొని మనము దీన్ని తీసేసుకుంటాం. తప్పు. అందుకే చెప్తున్నా, ఈ క్వశ్చన్స్ బాగా ఇంటెలిజెంట్గా ఫ్రేమ్ చేయబడ్డాయి, బాగా తేడా అర్థం చేసుకోండి. ఇట్లాంటి క్వశ్చన్స్తోనే మనం మార్కులు పోగొట్టుకునేది. మనము పరీక్ష బయటకు వచ్చిన తర్వాత హాల్లోంచి పెట్టాము ఆన్సర్స్, కొంచెం కాన్ఫిడెంట్గానే ఉన్నాము అని అనుకుంటాం, కానీ మార్క్స్ అక్కడ తక్కువ వచ్చింటాయి వచ్చే రోజుకి అనమాట. చాలామందిని చూస్తుంటాం, అసలు మీకే నాకంటే మీకే బాగా తెలుసు. మీరేమంటే 24 క్వశ్చన్లకు ఆన్సర్ పెట్టొచ్చుంటారు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. అడిగితే మళ్ళీ 24 పెట్టాము, ఖచ్చితంగా 18-19 వస్తాయంటారు.
రిజల్ట్స్ వచ్చినప్పుడు మనకి ఎన్ని వచ్చి ఉంటాయి? 9, 10 వచ్చి ఉంటాయి. ఏమి ఇన్ని 10 డిఫరెన్సా, 15 డిఫరెన్సా అని మనం ఆశ్చర్యపోతాం. ఆ 10 ఎక్కడ పోయినా చేస్తే అట్లా మార్కులన్నీ కూడా ఆ పోయినవన్నీ ఇట్లాంటి క్వశ్చన్స్లోనే. మనకు సరిగ్గా అనిపించినా అవి ఆన్సర్స్ కావు. దే అపియర్ ఆన్సర్స్ బట్ దే ఆర్ నాట్ ఆన్సర్స్. కాదు అది. ఎట్లాంటిది? బిఫోర్ సస్పెండెడ్. ఎందుకు తెలుసా? ఇది కాదు. V2 ఉంది కానీ ఆన్సర్ కాదు. ఎలాగా? ఇప్పుడు మీరు దీన్ని తీసుకున్నారనుకోండి. ది ఎంప్లాయీ హ్యాడ్ రిసీవ్డ్ సెవరల్ వార్నింగ్స్ బిఫోర్ సస్పెండెడ్ ఫైనలీ. ఇప్పుడు ఇట్లనే పోతే కనుక ఆ ఎంప్లాయీనే ఎవరినో సస్పెండ్ చేశాడు అన్నట్టుగా అర్థం వస్తుంది. ఎంప్లాయీ సస్పెండ్ చేయలేదు, ఎంప్లాయర్ సస్పెండ్ చేశాడు ఈ ఎంప్లాయీని. అంటే సస్పెండ్ కాబడింది ఎంప్లాయీ, సస్పెండ్ చేసింది ఎంప్లాయీ కాదు. దీని ప్రకారం పోతే ఇతనే ఎవరినో సస్పెండ్ చేశాడు అని తప్పు కదా. అసలు అర్థమే తలకిందులు అయిపోయింది. అది తీసుకోవద్దు. V2 అయినా తీసుకోవద్దు. ఇది చూడండి, బిఫోర్ బీన్ సస్పెండెడ్. ఈ బీన్ ఎక్కడి నుంచి వచ్చింది? బీన్ రావాలంటే వెనకలు ఏముండాలి? హ్యాజ్, హ్యావ్ ఉండాలి కదా. ఉందా? పోనీ హ్యాడ్ ఉంది కదా అనుకుంటే పెట్టవచ్చు కదా సార్. హ్యాజ్, హ్యావ్ పక్కన బీన్ అన్నట్టు హ్యాడ్ పక్కన బీన్ అనొచ్చు కదా. అనొచ్చు. కానీ ఇది హ్యాడ్ బీనే అయ్యి అది హ్యాడ్ బీనే అంటే హ్యాడ్ ప్లస్ బీత్ ఎలా అవుతుంది? వినండి, ఇది ఇప్పటికీ రుజువు అయిపోయింది. హ్యాడ్ రిసీవ్, దాన్ని ఏం మార్చే పని లేదు. ఇట్ ఈజ్ ఆల్రెడీ పాస్ట్ పర్ఫెక్ట్. ఇది ఏమై ఉండాలా? ఇది కూడా మీరు బీన్ పెట్టాలి అనుకోండి. వెనకాల హ్యాడ్ ఊహించుకొని ఈ హ్యాడ్ ఇక్కడ కూడా ఉంది అనుకొని మీరు హ్యాడ్ బీన్ అని అనుకున్నారనుకోండి, తప్పది. ఎందుకు? ఒక పని ముందు చేశాక కొంచెం గ్యాప్ వచ్చి మళ్ళీ ఇంకొక పని చేస్తే మొదటి పనికి హ్యాడ్ ప్లస్ V3 చెప్పాలా, తర్వాత పనికి హ్యాడ్ V3 రాదు. అందుకనే ముందు వార్నింగ్ ఇచ్చారు, తర్వాత కొన్ని రోజులకు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడం సెకండ్ యాక్షన్, దానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రాదు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రాదు అంటే హ్యాడ్ రాదు, హ్యాజ్ రాదు, హ్యావ్ రాదు. అవి రాకపోతే బీన్ కూడా రాదు. కాబట్టి తప్పు. క్లియర్? రెండవది చూడండి, ఆఫ్టర్ సస్పెన్షన్. దిస్ ఈజ్ మీనింగ్లెస్. ఎందుకు? సస్పెన్షన్ తర్వాత వార్నింగ్స్ ఇస్తారా? ఎవరికి ఇస్తారు? అసలు హీ ఈజ్ నాట్ దేర్ ఇన్ ది ఆఫీస్ నౌ. హూ కెన్ యూ వార్న్? మీరు ఎవరిని వార్నింగ్ ఇస్తారు? అసలు మనిషి లేడు ఇక్కడ. కాబట్టి ఇది తప్పు. సస్పెండింగ్, ఇది కూడా అంతే. ఇది నౌన్, ఇది V4 అంతే. రెండు సస్పెన్షన్ తర్వాత వార్నింగ్ ఇచ్చారు. నో ఫూల్ విల్ గివ్ లైక్ దట్. ఫస్ట్ వార్న్ దెన్ సస్పెండ్, అంతే. కాబట్టి పోయినాయి. ఇది ఒక్కటి మిగిలింది ఇప్పుడు. బిఫోర్ బీయింగ్ సస్పెండెడ్, ఇది ఆన్సర్ కూడా. డిఫరెన్స్ చూడండి, దీనికి దీనికి ఏం డిఫరెన్స్ తెలుసా? ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, ఇది బీయింగ్ ప్లస్ V3 కాబట్టి ప్యాసివ్ వాయిస్లో ఉంది. కలిపి చెప్తాను చూడండి. ఆ ఎంప్లాయీకి చాలా హెచ్చరికలు చేయబడ్డాయి. అతను సస్పెండ్కి గురి అయ్యే లోపల అతనికి చాలా వార్నింగ్స్ ఇవ్వబడ్డాయి. కాబట్టి ది ఎంప్లాయీ హ్యాడ్ రిసీవ్డ్, అందుకున్నాడు చాలా వార్నింగ్స్ని. ఎప్పటిదాకా అందుకున్నాడు? సస్పెండ్ అయ్యే వరకు అందుకున్నాడు. అంటే ఇచ్చారు, సస్పెండ్ చేసేసారు. కాబట్టి ఆన్సర్ వచ్చి బిఫోర్ బీయింగ్ సస్పెండెడ్ హీ హ్యాడ్ రిసీవ్డ్ మెనీ వార్నింగ్స్ అని అర్థం. బిఫోర్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్, బాగా వినండి ఇంకో ఎగ్జాంపుల్. బిఫోర్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ టు బెంగళూరు ఐ వర్క్డ్ ఇన్ మద్రాస్ ఆర్ చెన్నై. పని చేసింది నేనే, ట్రాన్స్ఫర్ అయ్యింది నేనే, ట్రాన్స్ఫర్ కాబడింది నేనే, పని చేసింది కూడా నేనే. కాబట్టి ప్యాసివ్లో ఉండాలి. బిఫోర్ బీయింగ్ సస్పెండెడ్ ఎందుకు? ఫార్ హిజ్ ల్యాక్ ఆఫ్ పంక్చువాలిటీ లేదని చెప్పేసని అతనిని సస్పెండ్ చేసే లోపల అతనికి చాలా వార్నింగ్స్ వచ్చాయి. కాబట్టి బిఫోర్ సస్పెండెడ్ అంటే ఇతనే ఎవరినో సస్పెండ్ చేశాడు కాదు, ఇతనే సస్పెన్షన్కి గురి అయ్యాడు. కాబట్టి బిఫోర్ బీయింగ్ సస్పెండెడ్ దిస్ ఈజ్. కాబట్టి ఈ ఐదిటిని ఇంకోసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ చేసినది అన్నీ ఒకసారి అనుకోండి. ఈ వీడియో ఇంకోసారి చూస్తే కనుక మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. చాలా దగ్గరగా ఉంటూ ఈ షార్ట్ కట్స్ తెలిసి ఉంటాయి. అంటే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ వస్తే బీన్, ఆ మూడు ఎప్పుడు వస్తాయి? ప్రోన్ వస్తే పక్కన టూ రావచ్చు, టూనే రావాలి, టూ పక్కన నౌన్ రావచ్చు, ఐఎన్జీ రావచ్చు. అది ఎప్పుడు? ఇది ఎప్పుడు? అవునా? సిన్స్ వస్తే పాస్ట్ సింపుల్ రాదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ రావాలి. అవునా?
అడుగు ముందుకు వేస్తాం, ఒకసారి వేస్తాం కాబట్టి ప్రతిసారి అదే అడుగు ముందుకు వేస్తూ ఉండము, కాబట్టి ఐఎన్జీ రాకూడదు, V3 చాలు. ఇవన్నీ రూల్స్ గుర్తుపెట్టుకోండి. దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. క్లియర్? నౌ ఇప్పుడు వొకాబులరీ పార్ట్కి వస్తే, క్లాస్ అయిపోయే లోపల వొకాబులరీ పార్ట్కి వస్తున్నాను. అప్రైజ్, అప్రైజ్, అప్పీజ్. చూడండి హౌ క్లోజ్ దే ఆర్. అప్రైజ్ స్పెల్లింగ్ చూడండి, AI, ఇది చూడండి RI కదా. అప్రైజ్, అప్రైజ్, అప్పీజ్. ఏం తేడా తెలుసా? అప్రైజ్ అంటే ఎస్టిమేట్, ఏదైనా ఒక ఖర్చు ఇంత అవుతుంది, ఇంత ఖర్చు, ఈ ప్రాజెక్ట్ ఇంత ఖర్చు అవుతుంది, ఎస్టిమేషన్. ఈవెన్ అలోకేషన్, కేటాయింపులు, ఇంత ఖర్చు, ఇంత అంచనా అవుతుంది, అట్లాగే. సో అప్రైజర్స్ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ అంటే అంచనాలని ఆహ్వానించారు, మీరైతే ఎంత కడతారు, మీరు ఎంత కడతారు ప్రాజెక్ట్ని. సో అప్రైజర్ అంటే ఎస్టిమేషన్, క్యాలిక్యులేషన్, సమ్ కైండ్ ఆఫ్ థాట్ గివెన్ టు ఇట్. అప్రైజ్ అంటే ఇన్ఫార్మ్, ఇన్ఫార్మ్. ఇప్పుడు మీరు వేరే ఊరికి పోయొచ్చాక మీ నాన్నకు చెప్తున్నారు, ఇక్కడ ఏం చేశారు, ఏం రాశారు, ఏం చెప్పొచ్చారు. ఐ అప్రైజ్డ్ మై ఫాదర్ ఆఫ్ వాట్ ఐ డిడ్ ఇన్ ద టౌన్. అంటే గ్రామర్ పాయింట్ ఏమిటంటే అప్రైజ్ వచ్చి పక్కన ఎవరికి చెప్తున్నారో ఆ మనిషి ఆబ్జెక్ట్ వచ్చి దాని తర్వాత OF ఆఫ్ రావాలి, OF ఆఫ్ రావాలి. ద ప్రైమ్ మినిస్టర్ అప్రైజ్డ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ హిజ్ విజిట్ టు యుఎస్ఏ పోయొచ్చారు, అక్కడ ఏం చేసి వచ్చారు, ఏం అగ్రిమెంట్స్ చేసుకుని వచ్చారు, అవన్నీ కూడా వచ్చాక ప్రెసిడెంట్కి చెప్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కాబట్టి అప్రైజ్, RAISE, ఎస్టిమేషన్, క్యాలిక్యులేషన్, ఈవెన్ అలోకేషన్. అండ్ సెకండ్ APPRISE, విచ్ మీన్స్ ఇన్ఫార్మ్, టెల్, గివ్ ఇన్ఫర్మేషన్. అప్పీజ్ మూడవది. అప్పీజ్ అంటే ఎవరినో బుజ్జగించడం. ఎవరైనా చాలా కోపంగా ఉంటే కాస్త దువ్వుతాం కదా, కూల్ కూల్ కూల్. ప్యాసిఫై, ప్లెకేట్, సూత్, కామ్ డౌన్, సినానిమ్స్ అంటే కూడా. బుజ్జగించుట, కాకా పట్టుట. అమ్మ మీద కోపం చేసుకోండి, మన మీద మనతో మాట్లాడలేదు. మనం చిన్నప్పుడు ఇప్పుడు కూడా చేస్తుంటాం, వెంటైపోతుంటాం కదా. ఆమె చీర కొంగు పట్టుకొని ఆమె వెంటైపోతుంటాం. మామూలుగా పనులు చేయము, కానీ బుజ్జగించాలి కదా, అప్పుడు అన్ని పనులు చేస్తుంటాం మనం. దీన్ని అప్పీజింగ్ అంటారు. సమ్టైమ్స్ పెట్ ఓనర్స్, కుక్కల యొక్క యజమానులు, కుక్క ఎక్కువగా అరుస్తుంటే ఎవరైనా చూసి ఏం చేస్తారు, దగ్గర పోయి స్ట్రోక్ చేస్తారు, ఇట్లా తల దువ్వుతారు, లేక వీపు ఇట్లా అంటారు. అది కాస్త శాంతపడుతుంది, కూల్ అవుతుంది. దాన్ని అప్పీజింగ్ అంటారు. బుజ్జగించుట, ప్లెకేట్, ప్యాసిఫై, మాలిఫై, సూత్, కామ్ డౌన్, సినానిమ్స్. రైట్, ఈ మూడు గుర్తుపెట్టుకోండి వొకాబులరీ పార్ట్లో. ఆ తర్వాత ఇట్లా అది ఇంకొకటి ఉంది, ఇంకొక సెట్, అప్రాప్రియేషన్. అప్రాప్రియేషన్, ఈ అప్రాప్రియేషన్ కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది. అదేమిటంటే ఎప్పుడైనా డబ్బులు ఖర్చు పెట్టేది ఆ విషయం వస్తే, ఇంత కేటాయించారు, ఇంత ఖర్చు పెట్టారు అంటే కూడా దానికి యూ కెన్ సే యూజింగ్, అలోకేషన్, ఈవెన్ ఇన్వెస్టింగ్, అట్లా చెప్పొచ్చు. సో యూ కెన్ సే అలోకేషన్. ఇంకా ఇన్వెస్ట్, స్పెండ్, ఇట్లా చెప్పొచ్చు. దీనికి మీరు మిస్ కలిపారనుకోండి, మిస్ అప్రాప్రియేషన్. డబ్బులని స్వార్థం కోసం వాడుకోయింటే దాన్ని మిస్ అప్రాప్రియేషన్ అంటే యూజింగ్ మనీ ఫర్ సెల్ఫిష్ గెయిన్స్. అంటే లంచాలు తీసుకోవడము, లేకపోతే వచ్చిన నిధులని జోబిలో వేసుకోవడము, అందాల్సిన వాళ్ళకి అందనీయకుండా చేసి మన జోబిలో వేసుకోవడం, దాన్ని మిస్ అప్రాప్రియేషన్ అంటారు. అంటే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, చాలా డిఫరెన్స్ కనపడుతుంది అని మాకేమైనా తేడా కనిపిస్తే, హీ వాజ్ బుక్డ్ అండర్ మిస్ అప్రాప్రియేషన్ యాక్ట్. అంటే ఏమి, ఏ యాక్ట్ అయితే ఎవరైనా మిస్అప్రాప్రియేట్ చేస్తే ఫండ్స్ని వాళ్ళని పట్టుకుంటుంది, ఆ శిక్షిస్తుంది. కాబట్టి ఆయన నిధులని గోల్మాల్ చేసిన కారణంగా
ఆయన అరెస్ట్ చేశారు అని, కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేశారు. మిస్అప్రాప్రియేషన్, యూజింగ్ ఫండ్స్ ఇల్లీగలీ ఆర్ యూజింగ్ మనీ అలోకేటెడ్ టు అవర్ సెల్ఫిష్ గెయిన్స్, మిస్అప్రాప్రియేషన్. క్లియర్? అప్రాప్రియేషన్ అంటే అలోకేషన్, స్పెండ్, ఇన్వెస్ట్మెంట్. మిస్అప్రాప్రియేషన్ ఇట్లాంటిదే, ఆల్మోస్ట్ ఇట్లాంటిదే, కానీ కొంచెం డిఫరెన్స్ స్పెల్లింగ్లో. అప్రోబేషన్, అప్రోబేషన్, అప్రోబేషన్ అంటే అర్థం వచ్చి ఎవరిదైనా మనకు అంగీకారం అంటే అసెంట్, ఏఎస్ఎస్ఈఎన్టీ, అసెంట్, అప్రూవల్. మనం ఏదో ప్రాజెక్ట్ చేశాము, అది అప్రూవల్కి పంపించాం, వాళ్ళు ఎస్ అంటే మనం ముందుకెళ్తాం. అప్రూవల్, అసెంట్, కన్సెంట్, యాక్సెప్టెన్స్, ఇవన్నీ కూడా చెప్పవచ్చు. అంటే మనం చేసిన పనికి పంపించాం వాళ్ళకి, వాళ్ళు దీన్ని చూసి ఓకే బాగానే ఉంది ప్రొసీడ్ అంటే వీ హ్యావ్ రిసీవ్డ్ అప్రోబేషన్. వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ది అప్రోబేషన్ ఫ్రమ్ ద సుపీరియర్స్. వాళ్ళు పంపలేదు, మేము పంపించాము, వాళ్ళు ఇంకా ఎస్ఆర్నో చెప్పలేదు. ఎస్ అన్నారా, వీ హ్యావ్ రిసీవ్డ్ ది అప్రోబేషన్ అండ్ విల్ కంటిన్యూ. అట్లాగే. సో అప్రాప్రియేషన్, అప్రోబేషన్. ఇంకోటి తెలుసు మీకు, అప్రీసియేషన్, అది ప్రశంస అంటే మెచ్చుకోవడం. అడ్మైరింగ్ సంబడి ఆర్ ఈవెన్ కమెండింగ్ సంబడి, ప్రైజింగ్ సంబడి. అప్రిషియేట్, ద టీచర్ అప్రిషియేటెడ్ హిజ్ ఆన్సర్ ఆర్ ద టీచర్ అప్రిషియేటెడ్ ద స్టూడెంట్స్ వర్క్. మెచ్చుకొని, బాగుందని మెచ్చుకున్నాడు, కాంప్లిమెంట్ చేశాడు. COMPLIME అంటే ఈ కాదు, ఐ. క్లియర్? సో ఈ 5 క్వశ్చన్స్ ముందు, ఆ తర్వాత ఇంకొక 5 పదాలు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి రోజు మనం నేర్చుకుంటుంటాము. వీటిని మళ్ళీ మీరు రీక్యాప్ లాగా అనుకోండి, రాత్రి పడుకునేలోగా ఒక 2-3 సార్లు దీన్ని అనుకుంటే కనుక గుర్తుంటాయి. ఒక 2-3 వీడియోస్లో చెప్పిన రూల్స్ అన్నీ కూడా ఒక థర్డ్ డే కూర్చొని వెనకాల 2-3 వీడియోస్ అన్నీ ఒక చోట పెట్టుకొని ఉంటే కనుక అన్నీ ఇంకోసారి వీడియోస్ అన్నీ చూసి ఇంకోసారి రూల్స్ ఫాస్ట్గా నోట్ చేసుకుని, నేను నిదానంగానే చెప్తున్నాను. నేను ఒకే క్లాసులో 15 చెప్పడం లేదు, 5 చెప్తున్నాను, లేక 10 చెప్పడం లేదు. చిన్న చిన్నవి కాదు ఇవి, కాబట్టి 5, 6 చెప్తున్నాను. నిదానంగా ఉండని, బాగా అర్థం రాసుకుంటారని చెప్పేసి అని. దాంతోపాటు చెప్పేటప్పుడు చాలా ఎక్స్ప్లెనేషన్స్ వస్తుంటాయి కదా, కాబట్టి అవి కూడా మీకు పనికి వస్తాయి. వాటి నోట్ చేసుకొని ఫాలో చేయండి. రాబోయే ఎగ్జామ్స్ అవి IBPS మెయిన్స్, మెయిన్స్ ఏవైనా సరే అనమాట, బాగా చేస్తారు. చాలా ఈజీగా ఏమి ఉండవు క్వశ్చన్ పేపర్స్, ప్రిలిమ్స్ కూడా ఈసారి. కాబట్టి కొంచెం మోడరేట్ నుంచి డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్సే ఉంటాయి. బాగా తయారవ్వండి. డోంట్ నెగ్లెక్ట్. బిఫోర్ ఐ ఎండ్ ది క్లాస్ ఒక మాట చెప్పి మీకు ఎగ్జామ్స్కి పనికొచ్చే విషయమే సైకలాజికల్గా ఆపేస్తాను. మనము బాగా నేర్చుకుంటాం, బాగా టెక్నిక్స్ తెలుసుకొని ఉంటాం, షార్ట్ కట్స్ అన్నీ చెప్పిన గుర్తుపెట్టుకొని ఉంటాం, బాగానే కాన్ఫిడెంట్గానే ఉన్నాం. ఇదంతా మన ప్రయత్నం. బట్ ఇఫ్ వీ డోంట్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ వీ కాంట్ డూ ఎనీథింగ్. అర్థమైందా? అంటే ఇప్పుడు మీరు బాగా చదువుకున్నారు, ఎగ్జాము ఎల్లుండో ఆ తర్వాత ఉంది, మీకు జ్వరం వచ్చింది, చదువుకున్నదంతా వృధా అయిపోతుంది. నీరసంగా ఉంటారు, చేత కాదు, భయం అవుతుంది, నేర్చుకున్నంతా వెళ్ళిపోయింది అని బాధపడతారు, అప్సెట్టింగ్ మూడ్లో ఉంటారు. కాబట్టి అలా కాకూడదు. దానికి ఏమి, గాడ్స్ గ్రేస్ ఉండాలి. యు షుడ్ హ్యావ్ గాడ్స్ గ్రేస్. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, లైఫ్ అనే చారియాట్, బండి లేక రథం, ఇట్ హ్యాస్ 2 వీల్స్. 2 వీల్స్. 1 వీల్ ఈజ్ గాడ్స్ గ్రేస్, ది అదర్ వీల్ ఈజ్ మ్యాన్స్ ఎఫర్ట్. ఉమెన్స్ కూడా అండి, మ్యాన్స్ ఎఫర్ట్, అట్లనే గాడ్స్ గ్రేస్. 2 వీల్స్ ఉండాలి. ఆన్ 1 వీల్ ది చారియాట్ కాంట్ రన్, ఇట్ ఫాల్స్ డౌన్. కాబట్టి 2 వీల్స్ షుడ్ బి హెల్దీ, స్ట్రాంగ్. మీ వైపు నుంచి స్ట్రాంగ్ ఉన్నారు, ఇంకోటి ఏమి హార్డ్ వర్క్ చేశారు, గాడ్స్ గ్రేస్ కావాలి. హౌ విల్ ఇట్ కమ్? దానికి ఐ జస్ట్ షేర్ వాట్ మై గురూస్ హ్యావ్ టోల్డ్ మీ. 3 థింగ్స్. 1, డోంట్ ఫర్గెట్ యువర్ ప్రేయర్ అండ్ మెడిటేషన్. I repeat, don't forget your prayer and meditation. They give you immense strength. They clean all other things and give a very clear, clean mind. With a clean, healthy mind, you can tackle any problem. So, don't forget your prayer and meditation. 2,
don't hurt others. Don't hurt others. Because the moment you hurt somebody, some negative things start happening inside you. You won't see them, they start happening. They show effect exactly when you are in a trouble. That is why don't hurt others. 3. Don't forget to make hard work. Don't forget to make hard work. So you should have God's grace. So keep praying, keep meditating, keep a cool mind, be peaceful, have understanding, don't hurt others. Third, don't forget your hard work which you are bound to make. If you constantly do these 3, you will be blessed by the invisible forces you call God. So please keep in mind, because I want all of you to be happy and doing well in the examinations. We shall meet in the next class. Till then, have a very nice time.